నీకెందుకే బాగా కొత్తసాలా ఒకసారి అలాగే చూసి చేస్తాను. పెద్ద వెరైటీ లేదు. ఏంటి సెల్ కొన్నావా? యా మేడ్ ఇన్ తైవాన్. నంబర్ ఏంటి? 9848165751. ఇది వంశీది కదా? అది నీకెళ్ళి తెలుసు. నేను కాలేజీకి వచ్చినప్పటి నుంచి క్లాస్ రూమ్ ని చూడనమ్మా. క్లాస్ లోనే రిచ్ కుర్రాడినే చూస్తాను, వీక్ పర్సన్స్ ని చూడను. వీక్ పర్సన్స్ అని చెప్పిన వంకదోలా చూస్తావే. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ బాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. చిన్నపిల్లలు కదా భయ్యా. నేను పెద్దోన్నంటరా ఈడియట్. ఏడ్చావులే. వంశీ రాము నీ సెల్ కి ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? లేదే. ఏంటి విషయం? మా లవ్ సంగతి వాళ్ళ నాన్నతో చెప్తా అన్నాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నీకు ఫోన్ చేస్తా అన్నాడు, చేశాడా? బావాడికి నాన్న లేడు కదా. హలో నేనేరా రాముని. ఎక్కడి నుంచి రా? ఇక్కడే క్యాంటీన్ నుంచి రా. ఆ చెప్పట్లో సరోజని దగ్గరకు వస్తుంది. ఏదో చెప్పి నన్ను కలవకుండా చేయరా బాబు. ఏమైంది? పెళ్ళాడాలంట. ఏదో డుక్కుమొహం అది ఇక్కడ ఫోన్ వేసి వద్దని చూస్తుంది. అయినా దాన్ని ఎలా పెళ్లి చేసుకోడరా? ఈ రాముగారికి టేస్ట్ లేదనుకుంటుందా? పేరు అందుకుంటే చాలా. ఏదో డొక్కు ముక్కు ఎత్తుపుల్లు అది అదోళ్ళు ఎప్పుడు మొహం చూసుకోదేమో. పెళ్ళి అంటే పెళ్లి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూసా మన సంగతి సరిగ్గా తెలియదు దానికి. రాముగాడు ఫినిష్. బావగాడి దెబ్బ రాముగాడు పెద్ద ప్లాన్ మీద ఉంది రే. నేనేదో ఎరు బాగులేదు అనుకుంటుంది. సరోజా అది ఎరాబా ఏమైంది అక్కడ? ఏమడమేంట్రా ఎర్రకొట్టేస్తుంది. అంటే ఇప్పుడు సరోజ వేకెన్సీలో ఉందన్నమాట. ఏ నువ్వు ట్రై చేస్తావా? అసలే కోపంలో ఉంది, కుమ్మేస్తుంది. అంత ఎవరు కాదు వేరా, ఇక్కడ కుడుకని అదురుతుందా? అయితే శుభ సూచుకో. మరెందుకే వేకెన్సీలో ఉందని అడుగుతా. అక్కడ నీ ఫ్రెండ్ కష్టాలు ఉంటే ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఫ్రెండ్ ఎవరు? వెంకటలక్ష్మి మేడం. అందుకే ఈ రోజు కాలేజ్ కూడా రాలా. ఏ వెంకటలక్ష్మికి ఏమైంది? మన భోగేశ్వరరావు గోకాడంట. ఏ దానికి గోల్డ్ లేవా? గోకడం అంటే ఆ గోకడం కాదు. అంటే ఆ గోకడమా? బాబోయ్ ఈ భోగేష్ గారు ఇంత తెగించాడు అనమాట. అయిపోయాడు. ఈ దెబ్బతో వెంకటలక్ష్మి హీరోగా గుర్తొచ్చాడు. అవును బా, నీ కుడికని కూడా అదురుతుంది. వెళ్దాం పద. నువ్వు వస్తే మా హీరో దెబ్బతింటదా? మా వాళ్ళు నేను వెళ్తాం. ఇంకా చూస్తారంటే పదవయ్యా. ఎవరు బాబు మీరు? ఐఎమ్ జయసూర్య, క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ని. నేను లేకుండా జరుగుతున్న కళా వైద్యానికి చీఫ్ని. ఏం కాదా? అవునమ్మా, ఈయన మా గురువు గారు. ఏమో కాలే, నేను చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి? ఒక ఆర్డర్ పద్ధతి లేకుండా డైరెక్ట్ గా క్లైమాక్స్ వచ్చేస్తారా? ఆర్డర్ లోనే చేసాం గురూజీ. ఏం ఆర్డర్ లో చేసావు? ఆర్డర్ అని చెప్పసలు కళ్యాణి రాగం వాడితే కాళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మీ మిడిమిడి జ్ఞానంతో కీలకమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఏంటి గురుజీ అది? స్పర్శ, ది టచ్. రోగికి ఏ స్పర్శ లేనప్పుడే ఆఖరి రాగం పాడాలి. ఏ మాత్రం స్పర్శ ఉన్నా వైద్యం వికటించి రోగి కాళ్ళు శాశ్వతంగా చచ్చుబడిపోతాయి. నాకు స్పర్శ లేదు గురూజీ. ఆ విషయం చెక్ చేసి చెప్పాల్సింది నేను నాన్న. ఎక్కడికి వెళ్తున్నాడు? నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు. ఉందా? నువ్వు వెనకెళ్ళవా? అలాగే. ఎలా ఉందా? లేదు. లేదా? ఉందా? అస్సలు లేదు. ఇది కళా వైద్యం లేదు, కసిగెత్తుకుంటున్నట్టుంది. అది ఏడుస్తున్నావు, నీకు స్పర్శ ఉంది. ఏడుతలేదు గురూజీ, మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి. స్పర్శ లేదంటున్నాడు కదా గురుజీ. ఆఖరి రాగం పాడేద్దాం. ఇప్పుడు టైం ఎంత? 10:20. దుర్ముహూర్తం. బ్రహ్మముహూర్తంలో చేయాల్సిన పనులు దుర్ముహూర్తంలో చేస్తే రోగికి కాళ్ళు వస్తాయి, వైద్యుడికి కాళ్ళు పోతాయి. మర్చిపోయారా? కంగారులో మర్చిపోయాం గురుజీ. కళా వైద్యానికి కంగారు పనికిరాదు. రేపు బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దాం. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. వద్దయ్యా, నేను సినిమా తీయట్లేదు, మానేశాను. నన్ను వదలండి. ఏం చేయమంటారయ్యా? బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను. ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు, ఓ బాబాయ్ లవ్ దొబ్బేస్తున్నాడు, ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు. తెలుగు దర్శకులు వద్దు, తెలుగు కథలు వద్దు. ఇంకో బాబు అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇవ్వడో తెలియదు. పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్కి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు. నేను 41 వాడిని. ఏం చేయమంటారు? నేను తీయట్లేదు, వదిలేయండి. ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు చేయాలి? ఎవరికోసం? ఎవరు మీరు? సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ రఘురామ గారు, రామబాబు, సార్ ఎస్ఐ గారు
170 సినిమాలు సార్. సారీ సార్, మా రఘురామ్ ప్రొడ్యూసర్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్. అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి సార్. నాకు ఫ్లైట్ లో టెర్రింగ్ లో పిల్లలు అంతా కావట్లేదు. అయ్యి బాబు రూములో బాబులు పేదలేదు సార్. మీరు త్వరగా రావాలి. నా కోసం, నా వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫ్రేమ్స్ సార్. ప్రాణాలను అర్పిస్తాను. 100 ఫ్రేమ్స్ సార్. స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్. సార్ టాప్ యాంగిల్ సార్, అఖిల కిరణ్ సార్, 24 లెన్స్ సార్, నార్మల్ ఫ్రేమ్ సార్. ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్. స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్. ఏం టైటిల్స్ స్టార్ట్ అయ్యాయి సార్. రోలింగ్ టైటిల్స్ సార్. ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాత్రం ఎండ్ కాదు సార్. సార్ ముందు కట్టి పండుగ కళ్ళు చూసుకుంటాను. సారీ సార్, తప్పైపోయింది సార్. అనుకోకండి సార్. సార్ వేరే దారిలోకి వెళ్ళి చేయాల్సి వస్తుంది సార్. క్షమించండి. ఎలా ఉంది సార్? సూపర్ రా, బంపర్ రా. ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా? ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్. నువ్వే హీరో, నువ్వే డైరెక్టర్. ఈ సినిమాకి ఇస్తున్నా. తీసుకెళ్తా. ఇవ్వరా అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబుల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్ ఎంటర్. నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు. మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు ఇచ్చేస్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవుకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో. చివరికి ఇద్దరు నీకు మిగిలేదు, నీకు అది కూడా మిగిలి పో. వీళ్ళెవరు? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా
కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్ ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్, ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్ ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్ యాక్చువల్గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావాల్సిన 10 లక్షలు. అవును సార్. కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా? ఏం ప్లాన్ రా? చెప్పు. నా మీద చేయి పడిందని మా ఎమిడి గారికి తెలిస్తే చెప్పాడా సార్? మీరు కూడా సార్, వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్ చూడుషా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే, మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్ ఏంట్రా బాబు ఆంటీ తెగ నవ్వేస్తుంది? డిన్నర్కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు? పడుకుంటారు. బాలు, బాలు తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారాదుగా. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు? అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ని చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు, ఎంత ఎత్తులో కట్టుకున్నాడు? తీసరా. నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా, అదే నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా. లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుందిరే, పోతుందిరే. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? ఉండీలు సర్దుకోవాలి కదా.
మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. కాంట్రా WWF లైవ్ రా. బాబు ఎవరు దొంగ చంపేస్తానే అనుకుంటున్నారు, నరికి పడేస్తానే అనుకుంటున్నారు. ఏమైంది అంకుల్? ఎవరో దొంగ విధవులు చొరబడ్డానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సకల్ ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూద్దారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి, అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమీ లేవు కానీ అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళు ఓడిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెమే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి వదిన గారు. డబ్బుతో ఎందుకు కానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా. ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ 2. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకున్నా? వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇదిగో పులయా, ఇవాళ నుంచి కూరలు, సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వైర్ గారు తప్పుకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు.